సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏం జరిగినా పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోసానిని అరెస్టు చేశారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాత్రికి రాత్రి పోసానిపై కేసులు నమోదు చేశారు. జగన్, విజయమ్మ, షర్మిలపై కూడా వ్యక్తిగత విమర్శలు చేశారని, అప్పుడు ఎవరూ స్పందించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎన్నో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని, ప్రజలు భయాందోళనలో ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చట్టాలను న్యాయ వ్యవస్థను తుంగలో దొక్కిన వ్యవస్థ తీరు అటు విధంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎఫ్ఐఆర్లో ఏం పొందుపరిచారు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలా, మొత్తం టోటల్గా ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అనేది ఒక నోటీస్ ఇవ్వాలి. అది ఏమీ లేకుండా తనకు ఇష్టం వచ్చినట్టు ఆయనకు లోకేష్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అదే టార్గెట్. అందుకు ముందు ఏదో కొద్దిగా వెళ్తే పోసాని చాలా క్లియర్గా చెప్పాడు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పాడు. అయినప్పుడు కూడా ఆయన వదలకుండా నిన్న నైట్ దాదాపు మొత్తం 5-6 జిల్లాల్లో ఎఫ్ఐఆర్ వచ్చినట్టు ఆ ఎఫ్ఐఆర్ చేసినాడు. ఆయన ఇమ్మీడియట్గా యుద్ధ ప్రతిభను అరెస్ట్ చేసినాడు. ఏమో ఆయన ప్రపంచం వదిలి వెళ్ళిపోతున్నాడు, దేశం వెళ్ళిపోతున్నాడు, ఆ ఏం తప్పు తెలిసి కేవలం మాట్లాడింది వాక్ స్వాతంత్రం. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అది క్లియర్ ప్రతి మనిషికి ఉంటుంది, ప్రతి పౌరుడికి ఉంటుంది. ఆ పౌరుడి హక్కులు కూడా తొంగలు దొక్కిన చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంకేమనాలని కూడా ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇది ఇప్పుడే కాదు, ముందు కూడా ఇంకా ఇప్పుడు 9 months అయింది. 9 monthsలో ఇంత బీభత్సం, ఇంత దహనకాండ, ఇంత విధ్వంసం చేస్తున్నారంటే వీళ్ళు ఏమనాలని కూడా ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోసాని కృష్ణమోహన్ ఎక్కడున్నాడు, ఏ ప్లేస్లో ఉన్నాడు కూడా ఎవరు కూడా అందుబాటులో. పోసాని కృష్ణమోహన్కి ఏమైనా జరిగితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దాని బాధ్యత వహించాల్సింది. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ కళ్యాణ్, పవన్ కళ్యాణ్.